ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మంచు విష్ణు కన్నప్పలో అక్షయ్ కుమార్ శివుడిగా నటిస్తున్నాడు. ఆల్రెడీ సెట్స్ పైకొచ్చి తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోయాడు. శివుడిగా అక్షయ్ కుమార్ నటించేది కాసేపే అయినా ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా? వాచ్ ది స్టోరీ. ఫ్లాపుల్లో ఉన్న మంచు విష్ణు కన్నప్పను ప్రెస్టేజియస్ గా తీసుకున్నాడు. పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తూ ప్రతి లాంగ్వేజెస్ లో ఒక స్టార్ సినిమాలో ఉండేలా ప్లాన్ చేశాడు. ఇలా స్టార్స్ తో 100 కోట్ల బడ్జెట్ మూవీకి హైప్ తీసుకొస్తున్నాడు విష్ణు. మలయాళం నుంచి మోహన్ లాల్, కన్నడ నుంచి రాజ్ కుమార్, బాలీవుడ్ నుంచి అక్షయ్ ను తీసుకొచ్చాడు. ఇక పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎలాగూ ఉన్నాడు. కన్నప్పలో ప్రభాస్ శివుడిగా నటిస్తాడు అన్న టాక్ వచ్చినా ఇందులో నందీశ్వరుడిగా కనిపించనున్నాడు. ఓ మై గాడ్ 2లో శివుడిగా మెప్పించిన అక్షయ్ కుమార్ ను ఈశ్వరుడిగా చూపిస్తున్నాడు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ రోల్స్ ఏమిటో తెలియాల్సి ఉందే. మంచు ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను మహాభారత సిరీస్ ని తీసిన ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అక్షయ్ కుమార్ కన్నప్పలో భాగం అవుతున్నాడని అధికారికంగా ప్రకటిస్తూ ఆ మధ్య వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఆల్రెడీ అక్షయ్ పార్ట్ ను కూడా పూర్తి చేసేశారు. ఈ చిన్న రోల్ కోసం అక్షయ్ కు 6 కోట్లు ఇచ్చారు అన్న ప్రచారం నడుస్తోంది. కనిపించేది ఎంతసేపైనా మంచు ఫ్యామిలీ కోసం తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడంటున్నారు. ఈ లెక్కన ప్రభాస్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కు ఎంత ఇచ్చారో మరి.